ఇజ్రాయెల్ దేశంలో జగిత్యాల పట్టణానికి చెందిన రేవెళ్ల రవీందర్ మృత్యువాత పడ్డాడు. బతుకు తెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని వేడుకుంటున్నారు. మా నాన్న 20 డేస్ బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేసినాక అక్కడ వార్ జరుగుతుందని బంకర్స్లోకి తీసుకెళ్ళాక అందరినీ డొనేషన్ వచ్చిందని అందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంట. మా డాడీకి డొనేషన్ రాలేదని అక్కడే వార్లో బంకర్స్లోనే ఉంచారట. వార్లో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు. అసలు వార్ వల్లనే చనిపోయాడు, కానీ వాళ్ళేమో చెప్పట్లేదు అట్లా. మాకు అసలు కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది. యాక్చువల్గా మాకు ఇల్లు కూడా ఊరుస్తుంది మొత్తం. అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది రోజు. మా తమ్ముడేమో మాటలు రావు, చెవులు వినిపించవు. మా డాడీ కొంచెం సంపాదన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారు అక్కడికి. కానీ సడన్గా ఇట్లా అవుతున్నారు